కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద విజయం సాధించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటారు. అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక అంశాల్లో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఒకటి, వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వాటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అభివృద్ధి కొరకు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి అధిక శాతం ఆర్థిక విషయాలు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు నూతన పెట్టుబడుల కొరకు, నూతన వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలలో, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీ వ్యక్తిగత గౌరవం పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకుంటే విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీ యొక్క తల్లి, పెద్దల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో వీలైనంత వరకు స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కానీ, స్నేహవర్గంతో కానీ ఘర్షణ రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే లోన్లకు సంబంధించిన విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తోబుట్టులతో కలిపి ఆలోచన చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్తే వాతావరణం అనుకూలంగా ఉంటుంది.